123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ హృదయం. సభా అధ్యక్షత వహించినటువంటి ఉమాదేవి మేడం గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు వెంకటయ్య సార్ గారికి, సోదరులు మాజీ ఫ్లోర్ లీడర్ అన్న రామస్వామి అన్న గారికి, సోదరులు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవి యాదవ్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరుమణులు, ఉపాధ్యాయులు, మరి చిన్నారులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఈరోజు సుమారు 14 సంవత్సరాలు 2010 నుంచి 14 సంవత్సరాలు అవిశ్రాంత కృషి చేసి, అలాగే 11 సంవత్సరాలు యాదగిరి సార్ గారు, మరి వాళ్ళిద్దరూ కూడా మన స్కూల్ అభివృద్ధి గురించి చాలా తోడ్పడడం జరిగింది. ముఖ్యంగా అనంతరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అనునిత్యం నా స్కూల్కు ఏం తీసుకురావాలి, నా స్కూల్కు ఏ రకంగా, నా పిల్లలకు ఏ రకంగా నేను మంచి చేయాలనే ఆలోచనతోని అనునిత్యం ఆలోచన చేసేటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన మన అనంతరెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం కుటుంబంలో మన ఇంట్లోకి ఏదైనా కుటుంబ పెద్ద కానీ, కుటుంబస్తులు కానీ, కుటుంబీకులు కానీ ఏదైతే ఒక చిన్న వస్తువు కానీ, ఒక మంచి వస్తువు కానీ ఇంట్లోకి తీసుకొస్తే ఎలాంటి ఆనందం ఉంటుందో, ఆయన కళ్ళల్లో మన స్కూల్కి వస్తే ఒక గది కట్టించినా, ఒక బ్యాగులు ఇచ్చినా, పుస్తకాలు ఇచ్చినా, డ్రెస్సులు ఇచ్చినా, పిల్లలకు ఏది ఇచ్చినా ఆయన ఆనందం బాష్పాలతోనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నటువంటి మంచి మనసున్న మహనీయుడు మన ప్రధాన ఉపాధ్యాయులు మరి అనంతరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ప్రతిరోజు అనునిత్యం ప్రతి పిల్లోని, ప్రతి అమ్మాయిని స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆయన వచ్చినప్పుడు 140 మంది ఉండ్రి. ఈరోజు 1100 స్ట్రెంత్ అయిందంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన తీసుకున్నటువంటి కఠినమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తాడు. పిల్లలు బాగు గురించి, చదువు గురించి ఆయన దేనికైనా సిద్ధమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన సొంతింటిని ఏ రకంగా చూసుకుంటామో మన పాఠశాలను ఆయనతో పాటు మరి ఉపాధ్యాయులు ఆ రకంగా చూసుకున్నారు. కాబట్టి ఈరోజు కొండాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ డెవలప్మెంట్ ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి నాతో మాట్లాడినప్పుడు, సార్ నేను వీళ్ళు ఈ రకంగా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా ఇంకా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి అని చెప్పి చెప్పేవాడు. ఈ స్కూల్ బిల్డింగ్ నేను స్టార్టింగ్లో ఒక రెండు ఫ్లోర్లు గురించి పర్మిషన్ తీసుకుంటే, లేదు సార్ అక్కడి నుంచి ఇక్కడ ఒక్క ఫ్లోర్ అయినా పర్లేదు, పెద్దగా వేయాలని చెప్పేసి అట్లాంటి నిర్ణయం తీసుకొని ఒక్క అంతస్తు మనం కట్టిస్తే 2 అంతస్తులు మరి ఆయన దాతలతో కట్టించినటువంటి మహనీయుడు మన అనంతరెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అనునిత్యం అందరూ కూడా నిరుపేద కుటుంబీకులు, ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, నిరుపేద కుటుంబీకుల పిల్లలే ఇక్కడికి స్కూల్కి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. అందులో ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి నిరుపేద కుటుంబీకుల పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఇక్కడ ఒంటరి బస్సు అని ఉన్నది. ప్రతిరోజు ఆ ఒంటరి బస్సు నుంచి ఒక 100 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి నిత్యం వాళ్ళ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ రకంగా ఆయన పిల్లల్ని ప్రోత్సహిస్తూ
మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి కంపెనీని అప్రోచ్ అవుతూ మరి బోధన విషయంలో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి హ్యాట్రిక్ కొట్టే విధంగా ప్రతి పిల్లోడికి ఫస్ట్ క్లాస్ వచ్చే రకంగా 10th క్లాస్ పాస్ చేయించినటువంటి అట్లాంటి చదువు చెప్పినటువంటి ఘనత ఆయనది, ఆయన బృందాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా బాధాకరంగా ఉంది. 14 సంవత్సరాలు ఆయనతోని కలిసి మరి ఆయన చాలా విషయాల్లో ఆయన నాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడు ఉండి నాకు కూడా ఆయన సలహాలు సూచనలు చెప్తా ఉంటే మరి ఆయనకు స్కూల్ విషయంలో నన్ను ఎప్పుడు అడిగినా కాదనకుండా ఆయన గురించి పనిచేయడం జరిగింది. మరి 14 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించినటువంటి అనంతరెడ్డి గారికి, 11 సంవత్సరాలు సేవలు అందించినటువంటి యాదగిరి గారికి ప్రత్యేకమైనటువంటి నా తరఫున, నా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే రకంగా ప్రతి స్కూల్లో కూడా ఇదే రకంగా ఉత్సాహంతో పనిచేసి మరి చిన్నారులందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేలాగా కృషి చేయాలని కాంక్షిస్తూ మరొక మారు మీ అందరి తరఫున, నా తరఫున అనంతరెడ్డి గారికి, యాదగిరి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.